తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ సూపర్ లీగ్ పిఎస్ఎల్ ఈ రోజు మొదలు కాబోతుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్కి సంబంధించి అనేక వివాదాలు, వింత వింత పరిస్థితులు అక్కడ ఎదురవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. విదేశీ ప్లేయర్లు ఇప్పటికే పిఎస్ఎల్ నుంచి బయటకు వచ్చి ఐపీఎల్కి వస్తున్నటువంటి సందర్భాన్ని షనక కానీ, ముజర్బా కానీ ఇలాంటి ప్లేయర్లందరూ ఇక్కడ ఆ పిఎస్ఎల్ను వదిలి ఐపీఎల్ బాట పట్టినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. చాలామంది విదేశీయులు కూడా అక్కడికి కాంట్రాక్ట్ తీసుకున్న వారు కూడా వెనక్కి వెళ్ళి పూర్తిగా ఇప్పుడు ఆ టోర్నమెంట్ అసలు స్టార్స్ లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితుల్లో మ్యాచ్లు కూడా ప్రేక్షకులు లేకుండా మూవ్ చేయాలని చెప్పేసి అక్కడ డిసైడ్ అయినటువంటి సందర్భంలో, అలాగే తాలిబాన్ల హెచ్చరికలు, అంతర్గతంగా జరుగుతున్నటువంటి అనేక అంశాలు ఈ లీగ్ ఏ రకంగా కొనసాగుతుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్నటువంటి ఈ సందర్భంలో తాజాగా మరొక రచ్చ కొనసాగింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగినటువంటి కెప్టెన్ల రౌండ్ టేబుల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న జరిగింది. ఆల్ కెప్టెన్స్, ఈ యొక్క పిఎస్ఎల్లో ఉన్నటువంటి ఆల్ కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక రౌండ్ టేబుల్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. కరాచీ కింగ్స్ సారథి డేవిడ్ వార్నర్ ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యాడు, తను కూడా అందరితో పాటుగా. అయితే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో డేవిడ్ వార్నర్ మిగతా కెప్టెన్లందరిపైన కూడా తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడే ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో పూర్తిగా క్రమశిక్షణ లోపించిందంటూ ఆయన బహిరంగంగానే మండిపడ్డారంటే అర్థం చేసుకోండి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో. అదొక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ స్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్, క్రికెటర్లు, మీడియా వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అలాంటి సందర్భంలో పాకిస్తాన్ క్రికెటర్లు కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి టీంలు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి వారందరూ అక్కడ కూర్చొని చిన్నపిల్లలాగా చేస్తున్నటువంటి బిహేవియర్ కానీ, ఎలాంటి క్రమశిక్షణ లేకుండా అక్కడ చేస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ, రకరకాల వింత ప్రవర్తన కానీ డేవిడ్ వార్నర్కి తీవ్ర ఆగ్రహాన్ని గుర్తు చేసింది. అసలు ఏం జరిగిందంటే ప్రెస్ మీట్లో వార్నర్ తన జట్టు వ్యూహాల గురించి చాలా సీరియస్గా అక్కడ జర్నలిస్టులు క్వశ్చన్ చేశారు కన్నటువంటి వారు. దానికి సీరియస్గా వార్నర్ కూడా సమాధానం చేస్తున్నాడు, వివరిస్తున్నాడు కూడా. అయితే పక్కనే కూర్చున్నటువంటి ఇతర జట్ల కెప్టెన్లు షాహీన్ అఫ్రిద్ కానీ, మొహమ్మద్ రిజ్వాన్ కానీ, సౌద్ షకీల్ కానీ వీరు ఒకరితో ఒకరు సరదాగా ముచ్చటించుకుంటూ నవ్వుకుంటున్నారు. ఏదో ఇంట్లో కూర్చొని డ్రెస్సింగ్ రూమ్లో కనుక మాట్లాడుకుంటున్నట్టు, ముచ్చట పెట్టుకుంటున్నట్టు పక్కన ఒక ప్లేయర్ కెప్టెన్ మాట్లాడుతున్నాడు, అంతర్జాతీయ స్థాయి ప్లేయర్ మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చి, అది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మర్చి ఆ ముగ్గురు వాళ్ళు దోబూచులాడుకుంటూ అక్కడ చిన్నపిల్లల్లాగా ఇష్టానుసారంగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి వార్నర్కి తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చింది. తన మాటలను వారు పట్టించుకోకపోవడంతో వార్నర్ సహనం కోల్పోయాడు లాస్ట్కి. ఇక్కడ ఏం జరుగుతుంది, క్షమించండి, ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నట్లున్నారు, వీళ్ళు తమను తాము ప్రీమియర్ ప్లేయర్స్ అని పిలుచుకుంటున్నారు, కానీ వీరి ప్రవర్తన మాత్రం చిన్నపిల్లల్లా ఉంది. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలా ఉండాలో కూడా వీరికి తెలియదా అంటూ ఘాటుగా విమర్శించారు. చూడండి, ప్రెస్ కాన్ఫరెన్స్లోనే వార్నర్ ఇజ్జత్ తీశాడు వీళ్ళది. వీళ్ళు స్కూల్ పిల్లల బిహేవియర్ అన్నట్టుగానే నేరుగా ఆ వ్యాఖ్యలు అక్కడే వెంటనే అనేసాడు డేవిడ్ వార్నర్. వార్నర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పాక్ క్రికెట్ సర్కిల్స్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవైపు వార్నర్ పద్ధతిని కొందరు తప్పుపడుతుండగా, మరికొందరు మాత్రం అంతర్జాతీయ ప్రెస్ మీట్లో ప్రొఫెషనలిజం ఉండాల్సిందేనని వార్నర్కు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా వార్నర్ లాంటి సీనియర్ ప్లేయర్లు మాట్లాడుతున్నప్పుడు తోటి ఆటగాళ్లు గౌరవం ఇవ్వకపోవడం సరైనది కాదంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈరోజు ప్రారంభం కాబోతుంది పిఎస్ఎల్. దానికంటే ముందే మరొక వివాదంలోకి వెళ్ళడం, ఒక కొత్త చర్చకు తావివ్వడం, క్రీడా అభిమానులందరూ కూడా దీని గురించి మాట్లాడుకునేటువంటి అంశంగా మారడం అయితే ఇప్పుడు క్రికెట్ వర్గాలలో ఆసక్తిని రేపుతుంది. ఏం జరుగుతుంది, ఈ పరిణామాలు ఇంకా ముందు ఇలానే కొనసాగుతాయా, టోర్నీ ముగిసే వరకు ఇంకా ఎలాంటి రచ్చలు చూడొచ్చు దీంట్లో అనేటువంటి ఒక క్యూరియాసిటీ అయితే చాలామంది క్రీడా అభిమానులకు కలుగుతుంది.